నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ తమ పంతం నెగ్గించుకునే దిశగా తొలి అడుగు వేసింది. ఇంతకాలం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపడుతున్న కాక్రోచ్ పార్టీ ఇవాళ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ పార్లమెంటుకు మార్చ్కు పిలుపునిచ్చింది. దీంతో కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించాల్సి వచ్చింది. కేంద్రం తరపున న్యూఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ సీజేపీ బృందంతో చర్చలు జరుపుతున్నారని వెల్లడించింది. గతంలో ముందుగా సీజేపీ నేతలు, జిల్లా మెజిస్ట్రేట్, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, కేంద్ర సహాయ మంత్రి స్థాయి అధికారులతో చర్చలు జరపాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ప్రధాని లేదా క్యాబినెట్ మంత్రి స్థాయి నేతలతోనే చర్చలు జరపాలని పట్టుబడుతూ వారు ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. అలాగే తాము చర్చలు జరిపే మంత్రుల జాబితా ఒకటి డీసీపీకి సీజేపీ నేతలు సమర్పించినట్టు తెలుస్తోంది. మరోవైపు సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్టు వెల్లడించారు. ఈ ఉదయం పూట చర్చల కోసం ప్రభుత్వం తమను సంప్రదించినట్టు వారు తెలిపారు. తమ డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయని, యువత భారీ సంఖ్యలో ఇక్కడకు చేరుకున్నారని ఎక్స్లో వారు పేర్కొన్నారు. దీంతో జేపీ నడ్డాతో సీజేపీ బృందం చర్చలు జరపబోతున్నట్టు నిర్ధారణ అయింది. అయితే ఈ చర్చలు ఎప్పుడు జరుగుతాయి అన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, సీజేపీకి సంబంధించి దాదాపుగా ఒక 20-30 రోజుల నుంచి ఈ దీక్షలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు అటు లడఖ్కి సంబంధించినటువంటి వాంగ్చుంగ్ కూడా నిరాహార దీక్ష చేయగా రీసెంట్గానే ఆయన నిరాహార దీక్షను కూడా పోలీసులు భగ్నం చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు క్యాబినెట్ స్థాయి మినిస్టర్తో అయితేనే మేము చర్చలు జరుపుతామన్నారు. అయితే ఈ చర్చలు సఫలీకృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవిచంద్ర, లాస్ట్ మనకు 3 months నుంచి జరుగుతుంది. ఇది మేలో ప్రారంభమైంది. నీట్ పరీక్షకు సంబంధించి లీకేజ్ వ్యవహారంపై కాక్రోచ్ పార్టీ సీజేపీ మేలో ప్రారంభించింది. ఢిల్లీతో పాటు ఢిల్లీలో మొదటగా స్టార్ట్ చేసిన ఆందోళన అది కాస్త మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో సిటీస్ లో కూడా ప్రారంభించింది. హైదరాబాద్ లో కూడా ఇందిరా పార్క్ వద్ద చేసింది. సో ఇలా ప్రధాన నగరాలతో పాటు ఢిల్లీలో చేసిన కాక్రోచ్ పార్టీ ఇప్పుడు ఇంకా ఆందోళన, అంటే మెయిన్ గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, తర్వాత విద్యుత్ వ్యవస్థలో, మన ఉద్యోగ వ్యవస్థలో లేకపోతే సంస్కరణలు తీసుకురావాలి, ఎడ్యుకేషన్ వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావాలనేది ఈ రోజు, అంటే అవినీతికి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నిరుద్యోగులపై చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ యొక్క సీజేపీ చేస్తా ఉంది కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలకు. అంటే విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలి, వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్ గా గత 3 నెలలుగా జరుగుతా ఉంది. సో తాజాగా జంతర్ మంతర్ వద్ద దాదాపు 1 రోజుల నుంచి 25 రోజుల నుంచి కూడా వీళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి వాంగ్చుక్, లడఖ్ చెందిన విద్యా సంస్కర్త సోనం వాంగ్చుక్ కూడా ఈ యొక్క మద్దతు పలికాడు. దీంట్లో పాల్గొన్నారు. 21 రోజుల పాటు అమలు నిరాకరించారు. దాన్ని భగ్నం చేసిన పరిస్థితి, బలవంతంగా హాస్పిటల్ తరలించారు. సో ఇప్పుడు లేటెస్ట్ గా చూసినట్లయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ముట్టడికి ఈ రోజు ప్రయత్నం చేశారు. చాలా ఉద్రిక్తత వాతావరణం. ఢిల్లీలో దాదాపు 1,00,000 మందికి పైగా జంతర్ మంతర్ వద్దకు అక్కడ దీక్ష చేయడానికి, దాంతో పాటు అది భగ్నం చేసిన సమయంలో నెక్స్ట్ పార్లమెంట్ ముట్టడికి ఉదయమే వాళ్ళు బయలుదేరారు. దీంతో పోలీసులు, ఢిల్లీ పోలీసులు కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, భద్రతా బలగాలందరూ కూడా
అలర్ట్ అయ్యారు. న్యూఢిల్లీలో మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం ఆ పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మొత్తం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒకవైపు చేస్తున్నప్పుడు చాలా మంది ప్రయాణికులు ఒకవైపు ఇబ్బంది కలుగుతున్నారు. రహదారులన్నీ మూసివేసిన పరిస్థితి, మెట్రో స్టేషన్లు కూడా కొంచెం మూసివేసిన పరిస్థితి. సో మండీ హౌస్ వద్ద లాఠీ చార్జీ కూడా జరిగింది. సో దీంతో కొంతమంది నిరసనకారులు, ఆందోళనకారులు పార్లమెంట్ ముట్టడికి కూడా ప్రయత్నం చేశారు. పార్లమెంట్ గేట్లు ఎక్కడికక్కడ లాక్ చేసిన పరిస్థితి. సో తోపులాటలు జరిగాయి. టియర్ గ్యాస్, వాటర్, తర్వాత ఆందోళనకారుపై, బీజేపీ కార్యకర్తలపై వాటర్ అదేవిధంగా టియర్ గ్యాస్ ప్రయోగించిన పరిస్థితి. చాలా ఢిల్లీలో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. సో ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. ఈ యొక్క హీట్ వేయడంతో చాలా టెన్షన్ వాతావరణము, ఈ యొక్క పరిస్థితి అదుపులోకి రావడానికి సంబంధించి ఏం చేయాలనే దాని మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంటే ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, మరొక వైపు ఈ ఆందోళన అనేది చాలా ఇబ్బందిగా మారడంతో చర్చలకు సంబంధించిన ఒక కమిటీ కూడా చేశారు. చర్చలకు సంబంధించిన మొదటగా మేజిస్ట్రేట్ అన్నారు, మేజిస్ట్రేట్ ఒప్పుకోలేదు. సహాయ మంత్రి అన్నారు, సహాయ మంత్రి కూడా వీరు ఒప్పుకోలేదు. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, లేదంటే అమిత్ షా కానీ, లేకపోతే దానికి సమానంగా కేంద్ర కేబినెట్ మంత్రి అయిన ఎవరైనా వస్తే చర్చలు జరుపుతామంటున్నారు. అంటే చర్చలకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ చర్చల ప్యానల్ లిస్ట్ లో ఎవరు చర్చలు జరుపుతారనే దాని మీద సిజేపీ అనేది ఒక డిమాండ్ చేస్తుంది. ప్రధానమంత్రి అన్నా, లేదా అమిత్ షా అన్నా, లేదా నడ్డా లాంటి వాళ్ళు రావాలి, అప్పుడే మేము ఈ చర్చలు జరుపుతాం, అప్పుడే ఆందోళన విడిపిస్తాం. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. అంటే జేపీ నడ్డాతో ఆల్రెడీ చర్చలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. జేపీ నడ్డా ఈ రోజు ఏమైనా వాళ్ళతో చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడే మనకు వస్తున్న సమాచారం. ఎందుకంటే వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేదా అమిత్ షా లేదా సమానం అంటే కేబినెట్ లో ఎవరైతే సీనియర్ మంత్రులు వాళ్ళే వస్తున్న చర్చలు జరుపుతా ఉన్నారు. ఇప్పుడే అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని తీసుకున్న నిర్ణయంలో భాగంగా జేపీ నడ్డా వారితో చర్చలు జరపడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. సో జేపీ నడ్డా మరికొద్ది సేపట్లో చర్చలు జరపడానికి వాళ్ళు వెళ్తున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. అంటే నిన్న జరిగినటువంటి అఖిలపక్ష భేటీలో కూడా అటు ప్రతిపక్ష పార్టీలు లేదా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వాకౌట్ చేశాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ వాంగ్చుంగ్ కి సంబంధించినటువంటి ఆరోగ్య విషయం కానీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కానీ, ఈ రెండింటి మీద మెయిన్ గా అటు ప్రతిపక్షాలు పట్టుబట్టినట్టు తెలుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ లో కూడా అదే అంశానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పార్లమెంట్ కానీ అటు ఉభయ సభలు రెండు సార్లు వాయిదా పడ్డాయి. 2 సార్లు వాయిదా పడ్డాయి. ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నిలదీయాలి, ప్రభుత్వం నిలదీయాలి, దీని మీద చర్చ జరపాలి. ఎందుకంటే ఇది కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశం కాబట్టి విద్యా వ్యవస్థలో సంస్కరణ రావాలి. తర్వాత మాటికి ఈ బీజేపీ ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రప్రభుత్వంలో ఎక్కువ పేపర్ లీకేజ్ కావడము, ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనే ఒక కారణంతో ఆరోపణలతో ఈ రోజు పార్లమెంట్ బయట నిరసన తెలిపిన ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పక్షాలు ఈరోజు పార్లమెంట్ లో కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా దీని మీద చర్చ పెట్టాల్సిందే, దీని మీద ప్రత్యేకంగా చర్చించాల్సిందే పట్టుబడే అవకాశాలని ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ పార్లమెంట్ మళ్ళీ ప్రభుత్వం దీని అంశానికి ఒప్పుకుంటుందా లేదా బయట ఆందోళన జరుగుతున్నాయి, కార్యకర్తలు సిజేపీ కార్యకర్తలు చేస్తున్నారు, లోపల కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి కానీ లేదంటే వాంగ్చుంగ్ కూడా ఇద్దరు అంటే పార్టీ కానీ లేదంటే ఇటు వాంగ్చుంగ్ కానీ ఇద్దరు మాట్లాడుతున్నది ఏంటంటే కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని మాత్రమే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే విద్యా వ్యవస్థ ఏమైనా సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయా? తాత్కాలికంగా వీళ్ళ ఆందోళన కాస్త సర్దుమణగొచ్చు, లేదా ఆందోళన ఇప్పటికిప్పుడు ఆగిపోవచ్చు. కానీ కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన విద్యా వ్యవస్థలో మార్పులు రావు. ఎందుకంటే మళ్ళీ ఇంకొక మినిస్టర్ వస్తాడు, మళ్ళీ ఇంకొక మినిస్టర్ మన వ్యక్తికి ఇస్తారు. పార్టీలో ఎవరికైనా ఆల్రెడీ ఉన్న మంత్రికి అదనపు బాధ్యతలు అప్పచెప్పడం. ఆయన రాజీనామాతో కేవలం నిరసనలు ఆగిపోతాయి. కానీ ఆ తర్వాత భవిష్యత్తులో ఇంకా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం. ఇలాంటి పేపర్ లీకేజీలు కాకుండా అసలు ఎక్కడ రూట్ లెవెల్లో ఎక్కడ అవుతుంది, ప్రభుత్వంలో లోపం ఉందా, లేకపోతే థర్డ్ పార్టీ వ్యవస్థలు ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళు వీళ్ళు అవుతున్నారా, లేకపోతే వీళ్ళు పైనుంచి ప్రభుత్వంలో కొంతమంది సహకరిస్తున్నారా, ఇలాంటి అంటే ఒకవైపు అధికారులు, ఇంకోవైపు ప్రజాప్రతినిధులు అంటే మినిస్టర్ల నుంచి వెళ్ళి అధికారుల దగ్గర నుంచి ఎక్కడెక్కడైతే లోపాలనే అవన్నీ సరిచేస్తేనే అంటే ఒక భారీ మార్పులకైతే సిద్ధం కావాలి కేంద్ర ప్రభుత్వం. లేకపోతే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన వెంటనే కాస్త ఆందోళన ఆగిపోవచ్చు, కానీ అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే అని నిపుణులు అంటున్నారు.
కానీ భవిష్యత్తులో ఇంకా మరింత ఈ యొక్క ఆందోళన రాకుండా ఉండాలంటే విద్యా వ్యవస్థలో ఈ లీకేజీలు కాకుండా స్టూడెంట్లు బలి కాకుండడానికి ఒక భారీ మార్పులకైతే కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎస్, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక కాక్రోచ్ జనతా పార్టీ వైపు దేశవ్యాప్తంగా చాలా మంది యువత కూడా అట్రాక్ట్ అయిపోయారు. ఇది ఒక జంజీ ఉద్యమానికి ఏమైనా దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజ్ కుమార్? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే టాక్స్ వస్తున్నాయి. జంజీ ఉద్యమం ఏదో ఒక ఇష్యూ అయితే కేంద్ర బిందువు అవుతుంది. మనం చూసాం బయట దేశాల్లో కొన్ని దేశాలు జంజీ ఉద్యమం వచ్చినప్పుడు ఒక హాట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్డ్ గా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇది కూడా నిజంగా అలాంటి ఏమన్నా ఉద్యమాలు భారతదేశం కొంచెం కష్టమే, వేరే దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కొద్దిగా, కానీ అవకాశాలు కొట్టిపారేయాలి. అలాంటి అవకాశాలు రావచ్చు. ఇప్పుడు ఇలాంటి నీట్ పేపర్ ఇలాంటి ఉద్యమాలు కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఉద్యమం 3 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఇలాంటిది ఇంకేదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, 1-2 ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా ఇది అందరినీ ప్రభావితం చేసే అవకాశాలు యువతకు ఇప్పుడే కొంత ఇది ప్రభావితం చేస్తుంది. దాన్ని ఇది ఇలానే పెండింగ్ లో పెడితే, లేకపోతే ఇలాంటివి మళ్ళీ రిపీట్ జరుగుతాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో అలాంటి ఉద్యమాలకు ఖచ్చితంగా కేంద్రంలో మన దేశంలో అయితే అవకాశాలు ఉన్నట్టుగా కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా 4వ సారి కూడా అధికారంలోకి రావాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్ లాంటి కంచుకోటని కూడా ఢీక్కొని అక్కడ కూడా గెలుపు పొందిన నేపథ్యంలో ఇది 2029 ఎన్నికల్లో ఏమైనా ప్రభావాలు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదా అప్పటి వరకు ఉద్యమాలు చల్లబడే అవకాశాలు ఉన్నాయి? ఇది ప్రారంభం మాత్రమే. మనం ఇప్పుడు దీంతో క్లోజ్ అయిందని చెప్పలేము. ఎందుకంటే జంజీ అనేది ఇప్పుడు ప్రారంభం అవుతుంది. మన ఇండియాలో ఆ యొక్క అవకాశాల వాతావరణం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీతో అది ప్రారంభమైనవచ్చు. తర్వాత ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ ఈ ఇష్యూతో కాస్త కొంచెం ఒక చిన్న మొక్కలాగా స్టార్ట్ అయింది. దీన్ని ప్రభుత్వాలు గుర్తించి కనుక ఈ సమస్యలు రాకుండా, అంటే ముఖ్యంగా యూత్ కు సంబంధించిన సమస్యలు, ఇటు నిరుద్యోగం కావచ్చు, ఇటు అవినీతి కానీ ఇలాంటి సమస్యలు ఇలాంటి పరిస్థితులు రాకపోతే చెప్పలేము, అది కొంచెం పోస్ట్ పోన్ కావచ్చు. కానీ ఒకవేళ మళ్ళీ ఇలాంటివే కనుక రిపీట్ అయితే, అవినీతి కావచ్చు, లేదంటే విద్యా వ్యవస్థలో ఇలాంటి మళ్ళీ లీకేజ్ ఎక్కడన్నా అవుతే, ఆ పేపర్ లీకేజ్ మళ్ళీ ఎవరైనా ఆత్మహత్యలు కావచ్చు, లేకపోతే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావడం, ఇలాంటి సంఘటనలు కనుక జరిగితే ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఇది ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యూత్ ఎలక్షన్స్ లో ఎక్కువ పాల్గొనేటోళ్ళు యూత్, కానీ చాలా మంది దూరంగా ఉంటున్నారు. కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రభుత్వాలను పడగొట్టాలి, దించేయాలని కనుక ఒకవేళ యువత 18 నుంచి 35 ఏళ్ళ వయసున్న వాళ్ళు యువత కనుక ముందుకు వస్తే నిజంగా వచ్చే ఎలక్షన్ లో ఇది బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రభావం ఉండొచ్చు. ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది, మనం కొట్టిపారేయాలి. అంటే గతంలో మనం చూసుకుంటే కనుక రైలు యాక్సిడెంట్లు ఇలాంటివి జరిగినప్పుడు దానికి నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళే రాజీనామా చేశారు తమ పదవులకు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్కి సంబంధించి అంటే లాల్ బహదూర్ శాస్త్రి కాదు, చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఇలాంటివి జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళ పదవులకు రాజీనామా చేశారు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి 4 సార్లు పేపర్ లీకేజ్ అయ్యి ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా ఎందుకు అటు ధర్మేంద్ర ప్రధాన్ మీద ముఖ్యంగా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు? వాస్తవంగా మొదటిగా మీరు అనడానికి ఆయన సీనియర్ మంత్రి, ఆ తర్వాత ఒకవేళ ఆయన తీసేస్తే ప్రభుత్వం తన తప్పిదాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది అనేది ఒకటి ఈగోకి వెళ్ళినట్టు కనబడుతుంది. ఎందుకంటే 3వ సారి అధికారంలోకి వచ్చింది. తర్వాత 3వ సారి అధికారంలోకి వచ్చింది వివిధ రాష్ట్రాలు, మనం మీరు చెప్పారు పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇలాంటి వరుస విజయాలతో ముందుకెళ్తున్న బీజేపీ, ముఖ్యంగా ఎన్డీఏ. సో ఈ ఎన్డీఏకు కాస్త కొంత ఎందుకు రాజీనామా చేయాలనే ఒక ఈగో వచ్చినట్టుగా చాలా మంది రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ఈ ఈగో కనుక ఉంటే రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా సమస్య వస్తుంది. ఇలాంటి ప్రజా సమస్య వచ్చి మీరు చెప్పినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఆయన ప్రత్యక్షంగా లేడు, కానీ ఆయన శాఖలో సమస్య జరిగింది కాబట్టి ఆయన వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడు. ఆ తర్వాత దేశ చరిత్రలో అక్కడక్కడ కొంతమంది రాజీనామా చేశారు, తక్కువ మంది రాజీనామా చేశారు. కొంతమంది బలవంతంగానే గవర్నమెంట్ రాజీనామా చేసినప్పటికీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారనే వార్తలు వచ్చాయి. సో అలా నైతిక బాధ్యత ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కడైనా సరే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటే ఒక వ్యక్తి కోసం ప్రభుత్వం అయితే నడవదు. ఇది లక్షల మంది జీవితాలతో సంబంధించినటువంటి ముడిపడినటువంటి అంశం. ఇలాంటి అంశంతో ఒక వ్యక్తి కోసం పార్టీ ఎందుకు ఇంతగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసుకుంటుంది? తనకే పార్టీకే నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా దీంట్లో. ఉన్నాయి ఖచ్చితంగా. దీన్ని గవర్నమెంట్ ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం చాలా లైట్ తీసుకున్నట్టు కనిపించి పిల్లలు వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు, ఇలాంటి మనం ఎన్ని లేదు ఉన్నట్టు కనబడింది. లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఆందోళన రావడము, ఆ తర్వాత ఢిల్లీలో ప్రధాన కేంద్రంగా వీళ్ళందరూ రావడం, ఇవన్నీ కొంత ఈ పరిస్థితి అయితే కొంచెం హాట్ గా మారే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది చర్చలు జరపడానికి. ఇదేదో
మరి మేలో జూన్ లో కనుక చర్చలు జరిగితే ఈ సమస్య ఇక్కడ దాకా రాసుకోవు కదా. ఆయన ఒకవేళ రాజీనామా చేయించిన లేకపోతే ఆయన శాఖ తొలగించిన కనీసం వెంటనే ఆయన శాఖ తొలగించినా అయిపోయి తర్వాత లేకపోతే నిజంగా ఆయన రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకొని పార్టీలో ఏదైనా అవకాశం ఇచ్చినా అయిపో. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా దేశకాలమైనట్టు కనబడుతుంది. ఎందుకు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు, ఎందుకంటే తప్పు ఒప్పుకున్నట్టు అవుతుందని భావించినట్లే కనబడుతుంది. అది కాస్త కొంచెం పొరపాటు చేసిందేమో కేంద్ర ప్రభుత్వం. ఈ 3 నెలల నుంచి అనవసరంగా బీజేపీకి ఒక అవకాశం ఇచ్చినట్టే అయింది. ఒకవేళ అది కనుక రాజీనామా చేస్తే లేకపోతే శాఖ మార్చినా లేకపోతే ఆయన పార్టీలోకి తీసుకున్నా ఈ బీజేపీ ఈ ఆందోళనకు అసలు చేసి ఉండేది కాదు కదా. వాళ్ళకి చేసి ఇచ్చినట్టుగా అయింది కేంద్ర ప్రభుత్వమే అనవసరంగా అని కొంతమంది భావిస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ రాజ్ కుమార్. भारतीय संविधान में कई अधिकार दिए गए हैं. इसकी जरूरत जनसंख्या में महिलाओं के बालिकाओं